ములుగు జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు తదితర విషయాలపై మా ఆకాశవాణి ప్రతినిధి ముండ్రాతి ప్రతాప్ అందిస్తున్న జిల్లా నివేదిక. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ దత్తత తీసుకోవడంతో గ్రామంలో రహదారులు, తాగునీటి సరఫరా, కమ్యూనిటీ సెంటర్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. ఇందుకోసం పలు పనులను చేపట్టారు. జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముగిసింది. రానున్న వేసవిలో జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అధికారులను ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై ఆరా తీసి నీటి ట్యాంకుల సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని తెలిపారు. ముందస్తుగానే అవసరమైన చోట్ల వాటర్ ట్యాంకులకు, బోర్ బావులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. ఏదైనా గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడితే పక్క గ్రామంలోని వాటర్ ట్యాంకులతో నీటి సరఫరా చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్ భగీరథ నీటి సమస్యలు, సరఫరాల పరిష్కారానికి, ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ మాట్లాడుతూ అల్బెండజోల్ టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయిలో నులిపురుగుల దుష్ప్రభావాన్ని నివారించవచ్చని తెలిపారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గోపాలరావు ఆశా కార్యకర్తలకు, ఆరోగ్య కార్యకర్తలకు సూచించారు. జాతీయ మాతా శిశు సంరక్షణ పోషకాహార కార్యక్రమం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అయ్యేట్టు చూడాలని వారికి సూచించారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి తగిన సూచనలు చేయాలని కూడా చెప్పారు. ములుగు జిల్లాలో స్కూల్ ఐ స్క్రీనింగ్ ఆర్బీఎస్కే కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థులకు ఐ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. 1427 మంది విద్యార్థులకు కంటి దోషాలు ఉన్నాయని గుర్తించినట్టు జిల్లా వైద్యాధికారి తెలియజేశారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ఉద్దేశంతో అందుకవసరమైన నైపుణ్యాలను వారికి అందించడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. టాస్క్ రీజనల్ సెంటర్లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సుల్లో డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. నిషేధిత మావోయిస్టు నాయకులు, సభ్యులు 10 మంది ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు. మిగిలిన మావోయిస్టు సభ్యులు కూడా లొంగిపోయి రివార్డు తీసుకుని ప్రభుత్వ పథకాలు ఉపయోగించుకుంటూ ప్రశాంత జీవనం గడపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్, సివిల్ పోలీసులు దాడులు చేసి పెద్ద మొత్తంలో ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. 8 మందిపై కేసులు నమోదు చేశారు. మాదక ద్రవ్యాలపై నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ అధికారులను ఆదేశించారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగం నిషేధ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతరతో పాటు ఐలాపురం, కొండాయి, బయ్యక్కపేటల్లో జాతర ఫిబ్రవరి 12 నుంచి 3 రోజుల పాటు వైభవంగా జరిగింది. మేడారం జాతరకు 6 లక్షల మందికి పైగా భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారని కలెక్టర్ చెప్పారు. రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వ్యవసాయానికి అనుగుణంగా లేని భూముల్లో సౌరశక్తి ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయం పొందవచ్చని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ ములుగు డివిజనల్ ఇంజనీర్ నాగేశ్వరరావు తెలియజేశారు. 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు 3.5 నుంచి 4 ఎకరాల భూమి అవసరం ఉంటుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 10వ తరగతి వార్షిక పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర్ విద్యాశాఖ జిల్లాధికారులను ఆదేశించారు.